జానారెడ్డి ఇంటికి వెళ్లి రేవంత్ కలవడంపై ఇప్పుడు కాంగ్రెస్ లోనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. కావాలంటే ముఖ్యమైన విషయాల్లో సలహాలు ఇస్తారన్నారు జానారెడ్డి. 2 రోజుల క్రితం మీనాక్షి నటరాజన్ మీటింగ్ లో ఈ వ్యాఖ్యలు చేశారు జానారెడ్డి. సీనియర్ల సూచనలు తీసుకోవాలంటూ అటు మీనాక్షి నుంచి కూడా సలహాలు సూచనలు అందాయి. మీనాక్షి నుంచి కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే పేరుకు లంచ్ మీటింగే అయినా రాజకీయ ప్రభుత్వపరమైన చర్చ జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సలహాలు కావాలంటే ఇస్తానన్నారు కాబట్టి రేవంత్ వెళ్లి కలిశారా, లేదంటే ఇంకేమైనా సలహాలు సూచనలు తీసుకోవాలని మీనాక్షి చెప్పారు కాబట్టి సీఎం వెళ్లారా? అసలు గాంధీ భవన్ వర్గాల అంచనా ప్రకటన, రేవంత్ జానారెడ్డి మీటింగ్లు ఏమై ఉండొచ్చు? ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. వీటికి సంబంధించి ఇన్సైడ్ ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ ఇచ్చేందుకు మా సీనియర్ కరెస్పాండెంట్స్ ప్రభాకర్ అండ్ అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందు ప్రభాకర్ అని తెలుసుకుందాం. ప్రభాకర్, రేవంత్ జానారెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు అటు ప్రభుత్వపరమైన అంశాలు కూడా చర్చకు వచ్చి ఉండొచ్చు అనేది గాంధీ భవన్ వర్గాల అనుమానం. ఇంతకీ ఈ మీటింగ్ సారాంశం ఏంటి? ప్రభుత్వపరమైన అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ప్రభుత్వపరమైన అంశాల్లో జానారెడ్డి పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ఉండాలి అనే దానిపైన ప్రధానంగా చర్చ జరిగినట్లుగా మనకు అందుతున్న సమాచారం. దీనిలో భాగంగానే జానారెడ్డితో చాలా కీలకమైన అంశాలను సీఎం రేవంత్ రెడ్డి డిస్కస్ చేసినట్టుగా తెలుస్తుంది. నిన్న సాయంత్రం జానారెడ్డికి సమాచారం ఇచ్చారు, ఇంటికి వస్తున్నట్టుగా, లంచ్కు వస్తున్నట్టుగా చెప్పారు. సో వెళ్ళిన తర్వాత చాలా కీలకమైన అంశాలు, పార్టీ నిర్మాణం, ప్రభుత్వం నడుస్తున్న తీరు, ఇవన్నీ కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. దాంతోపాటుగా చాలా ముఖ్యమైన నిర్ణయం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. అదే సీనియర్గా ఉన్న జానారెడ్డి మాజీ మంత్రిగా 3 సార్లు పనిచేశారు. అట్లాగే చాలా సీనియర్ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఎల్ఓపిగా ఉన్నారు అసెంబ్లీలో. సో జానారెడ్డిని ప్రభుత్వంలో చాలా కీలకమైన పొజిషన్లో ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించే ప్రభుత్వ ప్రధాన సలహాదారులుగా జానారెడ్డిని నియమించడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయినట్టుగా మనకు అందుతున్న సమాచారం. సో లాస్ట్ గవర్నమెంట్లో చూసాం మనం, డి శ్రీనివాస్ కానీ కాంగ్రెస్లో పిసిసి అధ్యక్షునిగా పనిచేశారు. మండలిలో ఎల్ఓపిగా పనిచేసిన డి శ్రీనివాస్ ప్రభుత్వం ఏర్పడగానే కాంగ్రెస్లో చేరగానే ఎల్ఓపిని కూడా ప్రభుత్వ సలహాదారుగా కూడా చేశారు. దాని తర్వాత కేశవరావు లాంటి సీనియర్ నేతలను కూడా కేసీఆర్ గవర్నమెంట్ సలహాదారుగా తీసుకుంది. అలాంటి ఆలోచన ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే సీనియర్గా ఉన్న జానారెడ్డికి ప్రభుత్వ సలహాదారు, ముఖ్య సలహాదారు పదవి ఇవ్వడం వల్ల కేబినెట్ ర్యాంక్ ఇచ్చినట్టు అవుతుంది, జానారెడ్డి గౌరవించుకున్నట్లు అవుతుంది. అట్లాగే జానారెడ్డితో పాటుగా మిగతా సీనియర్లను కూడా సాటిస్ఫై చేసినట్లు అవుతుంది అనేది ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలోనే ఈ సమావేశం జరిగినట్టుగా తెలుస్తుంది. ఈరోజు కేబినెట్ సమావేశం ఉంది. ఎమ్మెల్యేలకు సంబంధించిన చర్చ గత 2 రోజులుగా నడుస్తుంది. సీఎం ఢిల్లీ పర్యటన ఉంది, నిన్న కోర్ టీం మీటింగ్ అయింది. సో ఈ వరుస పరిణామాలు, చాలా యాక్టివ్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్న నేపథ్యంలో జానారెడ్డితో భేటీ అనేది డెఫినెట్గా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరే. ఆ ఫ్యాక్టర్లో భాగంగానే జానారెడ్డిని ప్రభుత్వంలోకి తీసుకోవడం, పార్టీకి సపోర్ట్ చేసేలా జానారెడ్డి సపోర్ట్ని తీసుకోవడం, ఇదంతా కూడా సీఎం చాలా ఆలోచించి, సీఎంతో పాటుగా మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం వీళ్ళందరూ కూడా ఆలోచించి ప్రభుత్వంలో చాలా సీనియర్గా, పార్టీలో చాలా సీనియర్గా ఉన్న జానారెడ్డి సూచనలు మనకు అవసరం అనే ఆలోచనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా 2 రోజుల క్రితమే గాంధీ భవన్లో స్వయంగా జానారెడ్డి మాట్లాడుతూ చెప్పారు, తనను సలహాలు సూచనలు అడిగితే డెఫినెట్గా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, తీసుకోవడానికి వాళ్ళు రెడీగా ఉంటే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. సో ఈ సమయంలో ప్రభుత్వం చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్న ఈ సమయంలో ఒకవైపు బీసీ కులగన్న పేరుతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. 42% రిజర్వేషన్స్ కావాలి విద్యా, ఉద్యోగ, ఉపాధి, అట్లాగే రాజకీయ రంగాల్లో అంటూ ప్రభుత్వం ముందుకెళ్తుంది. దాన్ని పార్లమెంట్లో పెట్టాల్సి ఉంది, అసెంబ్లీలో పెట్టాల్సి ఉంది, అన్ని పార్టీల మద్దతు కోరాల్సి ఉంది. ఈ టైంలో ఒక పెద్దన్న పాత్ర పోషించాల్సిన ఒక వ్యక్తి అవసరం అనే భావన ప్రభుత్వానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దాన్ని అకామిడేట్ చేయడంతో పాటుగా జానారెడ్డికి ఏదైతే సెట్ అవుతుందో ఆ పొజిషన్, ఇప్పుడు ప్రభుత్వ ముఖ్య సలహాదారు అనేది చాలా కీ పొజిషన్ ప్రభుత్వంలో. ఎందుకంటే ముఖ్య సలహాదారు ఆల్వేస్ ఒక క్యాబినెట్ ర్యాంక్లో ఉంటారు. సో ప్రోటోకాల్ ఉంటుంది ప్రభుత్వంలో. ఈవెన్ క్యాబినెట్ సమావేశాలప్పుడు ముఖ్య సలహాదారు ప్రత్యేక ఆహ్వానితులుగా కూడా వెళ్ళొచ్చు. సో ఈ డెసిషన్ అయితే జరిగినట్టుగా తెలుస్తుంది.